తల్లికి వందనం అమలుపై వైసీపీ నేతల దుష్ప్రచారాన్ని మంత్రులు తిప్పికొట్టారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం అమలు చేసినట్లు స్పష్టం చేశారు. కళ్లుండి చూడలేని గుడ్డివాళ్లుగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో జగన్ హయాంలో ఒక్క పిల్లాడికే నిధులు ఇచ్చి మిగిలిన వారికి అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. తల్లికి వందనం దేశంలోని అత్యుత్తమ పథకమని మంత్రులు కొనియాడారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి నిధులు విడుదల చేసినట్లు వివరించారు. ఎంతో పారదర్శకంగా తల్లికి వందనం అమలు చేసినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. 30 లక్షల మంది పిల్లలు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బీసీ సోదరులు ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఉన్నారు. 11,50,000 ఎస్సీ సోదరులు ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఉన్నారు. 4,00,000 లక్షల మంది ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి పిల్లలు ఉన్నారు. అలాగే ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఎవరైతే అన్నారో వాళ్ళు దాదాపు 8.5 లక్షల మంది ఉన్నారు. అంటే ఇవాళ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా, ఎంత చిత్తశుద్ధితో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి ఇవ్వాలని చెప్పి ఇవాళ 6 పిల్లలు ఉన్నటువంటి 4 కంటే పైన ఉన్నటువంటి పిల్లలు ఉన్నవాళ్ళు 25,000 మంది ఉన్నారు. 12 మంది పిల్లలు ఉంటే 12 మంది పిల్లలకి డబ్బులు ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే తల్లికి వందనం అమలు చేస్తున్నామని, ఇప్పటి వరకు 65 లక్షల మందికి లబ్ధి చేకూరినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యా అభివృద్ధిని గాలి కొదిలేసిందని విమర్శించారు. ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళ పిల్లల్ని పెంచడానికి ఒక మంచి సపోర్ట్ ఇస్తే వాళ్ళకి పిల్లలకు కావాల్సినటువంటి అడిషనల్ పుస్తకాలు అవ్వచ్చు, కానీ సైన్స్ ప్రాజెక్ట్స్ చేసుకోవాలన్నా కూడా ఒక చిన్న ఫండ్ కింద వాళ్ళకి సాయం చేసే దశగా ఉంటుందని ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఇవ్వడం జరిగింది. ఇది జరగబోతుందని ఊహించినటువంటి అపోజిషన్ ఈరోజు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు కామెంట్ చేయడం అంటే చాలా బాధాకరం. మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్ ఆయన కూడా పబ్లిక్లోకి వెళ్ళి చాలా దారుణంగా కామెంట్ చేసి ఈరోజు అంతమందికి ఇచ్చినా కూడా ఈరోజు ఆయన ట్వీట్లో పెట్టి ఒక తప్పుడు మెసేజ్ పబ్లిక్ ఇచ్చారంటే వాళ్ళు ఎటువంటి దుష్ప్రచారం చేస్తున్నారని కూడా మనం గమనించాలి. వైసీపీ హయాంలో ఒక్క పిల్లాడికే అమ్మఒడి నిధులిచ్చి మిగిలిన వారికి అన్యాయం చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. తల్లికి వందనంతో పిల్లలందరికీ డబ్బులు రావడంతో తల్లుల కళ్లల్లో ఆనందం కనబడుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆనందాన్ని చూసి తట్టుకోలేని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తల్లికి వందనం పథకంపై మాజీ సీఎం జగన్ సహా వైసీపీ మూకలు దుష్ప్రచారం చేస్తున్నాయంటూ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లికి వందనం పథకాల వల్ల కూటమి ప్రభుత్వం విద్యార్థులకు చేకూరుస్తోన్న అదనపు లబ్ధిని లెక్కల ద్వారా పట్టాభి వివరించారు. జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి ఇంటింటికి వెళ్లి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి ఒక్క బిడ్డకి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు కదా. ఆ హామీ ప్రకారం వాళ్ళు ఎంత ఇవ్వాలి? సంవత్సరానికి 10,000 కోట్లు, 5 సంవత్సరాలకి 50,000 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో ఆనాడు జగన్మోహన్ రెడ్డి జమ చేయాల్సి ఉండగా, కానీ ఇచ్చిందంతా జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్య కేవలం 23,877 కోట్లు, 26,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకి యగనామం పెట్టినటువంటి ఘనుడెవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందంతా కేవలం 42,67,000 మందికి. కానీ ఇవాళ నారా లోకేష్ గారు చంద్రన్న సారథ్యంలో ఇస్తున్నది ఎంతమందికి? 67,27,000 మందికి. ఎంతమందికి అదనంగా ఇస్తా ఉన్నారు? 24,65,000 మంది విద్యార్థులకి అదనంగా ఇస్తా ఉన్నారు. ఇంతమంది విద్యార్థులు గతంలో కంసమామైనటువంటి జగన్ రెడ్డి చేతిలో మోసపోతే ఇవాళ ఇంతమంది బిడ్డలకి మేము న్యాయం చేస్తూ ఉన్నాం.